నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్, అలాగే పొలిటీషియన్ అయిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. యూజువల్గా ఆయన తమిళనాడులో కూడా తెలుగు లాంగ్వేజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు, మూవీస్ తీస్తూ ఉన్నారు. ప్లస్ దీంతో పాటుకి ఈ మధ్యనైతే ఆయన ఒక ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు కాబట్టి ఒక ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు దాని మీద ఆయన వాయిస్ వినిపించడం అనేది అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. రీసెంట్ ఇష్యూ అయితే అందరికీ తెలిసిందే, అంటే నాట్ ఓన్లీ వన్ స్టేట్, మొత్తం నేషనల్ వైడ్ అందరికీ తెలిసిన విషయము అల్లు అర్జున్ గారి ఇష్యూ. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి టువర్డ్స్ పాజిటివ్గా వినిపించారు ఆయన వాయిస్ని. అంటే ఇవి కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ కావచ్చు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆయన వర్షన్ ఏంటి అనేది ఆయన స్ట్రాంగ్గా చెప్తున్నారు. తర్వాత నో మ్యాటర్ అది ఎలాంటి కాంట్రవర్సీ అవుతుందని. అయితే మెయిన్గా అయితే ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఆయన వాయిస్ ఎటువైపు ఉంటుంది అనేది జనరల్గా ఆలోచించినప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్ సైడ్ వినిపించాలి, కానీ మరి గేనెస్ట్గా ఎందుకు వినిపించాల్సి వచ్చింది? వీటితో పాటుగా ఇంకా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఆయన నుంచి తెలుసుకుందాం. ముందుగా ఆయన విష్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. యా, అయితే నేను మొదట మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని, అంటే మన ప్రేక్షకులకు కూడా తెలియచెప్పిన తర్వాత మనం ఫిల్మ్కి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడదాము. మీరు అంటే చెన్నైలోనే ఉండడం, ఎక్కువగా అక్కడే మీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కానీ చాలా వరకు ఎక్కువ అక్కడే అనిపిస్తున్నారు. కానీ మీ పేరు కానీ మీ బ్యాక్గ్రౌండ్ అది ఎక్కడ, అంటే ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడ పుట్టి పెరిగారు? మాది నెల్లూరు, కానీ మేము చెన్నైలో సెటిల్ అయ్యాము. చాలా సంవత్సరాల నుంచి చెన్నైలోనే ఉంటాము. అలా సినిమాల్లో ఉండేవాడిని ఫస్ట్ నుంచి. ఆ సినిమాల నుంచి అలాగే అక్కడ మా పక్కనే కాబట్టి మాకు కొంచెం నెల్లూరు దగ్గర కాబట్టి చెన్నైలోనే అలాగే సెటిల్ అయిపోయి వేరే బిజినెస్లు, అదేవిధంగా హైదరాబాద్లో కూడా వ్యాపారాలు బిజినెస్లు అయ్యి ఎప్పటి నుంచో చాలా లాంగ్ బ్యాక్ నుంచి హైదరాబాద్లో కూడా బిజినెస్లు అయ్యి శారీ షోరూమ్స్ అట్లాంటివి పెట్టి రెస్టారెంట్స్ అవి పెట్టి ఉన్నాం. కాబట్టి పుట్టింది నెల్లూరు అయినప్పుడు కూడా అక్కడ ఉన్నది చాలా తక్కువ. చిన్న ఎడ్యుకేషన్ చదువుకునే వరకు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత అంతా చెన్నైలోనే ఉన్నాను ఎక్కువగా. ఓకే. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఎక్కడ ఉంటారు? అంటే ఆంధ్ర, తెలంగాణలో ఉంటారా, లేకపోతే ఎక్కువ చెన్నైలో ఉంటారా? అంటే చెన్నైలో ఎక్కువగా ఉంటాను. చెన్నైతో పాటు హైదరాబాద్లో కూడా ఉంటాను. అట్ ది సేమ్ టైం విజయవాడలో ఈ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాం కాబట్టి దాని గురించి విజయవాడకి వెళ్తుంటాం ఎప్పుడన్నా. అది మీటింగ్లు అవి పెట్టుకున్నప్పుడు పోయి అక్కడ ఉంటుంటాం అన్నమాట. అందులో ఇండస్ట్రీ కొంచెం తక్కువగానే ఉంది కదండి కంపారిటివ్లీ చెన్నై లేకపోతే హైదరాబాద్తో పోల్చుకుంటే. విజయవాడలో అక్కడ అది పెట్టడానికి అసలు మెయిన్ మీది ఏంటి, అసలు వ్యూహం ఏంటి? అంటే యాక్చువల్గా ఇండస్ట్రీ ఆంధ్రాలో కూడా డెవలప్ కావాలా అని మా సంకల్పంతో పెట్టాం. ఎప్పటికైనా కూడా అవసరం ఉంటుందని. అంటే ఇప్పుడు నిర్మాతలు అక్కడ సినిమాలు తీసేవాళ్ళు లేకపోయినా ఇక్కడ ఉన్న నిర్మాతలని మా దాంట్లో సభ్యులుగా చేర్చుకొని అలాగా రన్ చేస్తూ ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత ఇండస్ట్రీ ఎప్పటికైనా కూడా ఇక్కడ అక్కడ రెండు దగ్గర డివైడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రోత్సాహకాలు ఇస్తే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా మీకు సహాయం చేస్తామని అంటే ఆటోమేటిక్గా అందరు కూడా ఇక్కడి నుంచి కొంతమంది కూడా వెళ్తారని చెప్పి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మనం ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక 6 years బ్యాక్ పెట్టాం అక్కడ ఆర్గనైజేషన్. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు ఇక్కడ కూడా దాని ఆఫీస్ పెట్టున్నాం. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మా గలం ఇప్పడమే, అంటే సినిమాల్లో ఏదైనా జరిగే అన్యాయాల మీద మేము మాట్లాడడం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం, ఈ పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఓకే. అయితే 6 years అయిందంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చూసారు. ఇప్పుడు ఆల్రెడీ 6-7 months నుంచి చంద్రబాబు నాయుడు గారి ఈ రెజిమ్ కూడా చూస్తున్నారు. ఎవరు ఎక్కువగా, మీరు విజయవాడలో పెట్టారు కాబట్టి ఆంధ్ర బేస్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు సో ఫార్? అంటే సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు 2014 నుంచి ఇప్పుడు వరకు ఆడేం చేసింది ఏమి లేదు. ఏదో సినిమాలకి ఏదైనా రేట్లు పెంచి ఈ టికెట్ రేట్లు పెంచి అంతవరకే ఉంది, కానీ చేయాల్సింది చాలా ఉందన్నమాట. ముందు అసలు ఆడ స్కిల్ డెవలప్మెంట్, అంటే యువకులంతా ఉంటారు కదా కుర్రోళ్ళు,
వాళ్ళందరినీ ఈ డైరెక్షన్ అని అదే అన్ని ఆల్ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్లకి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒకటి స్కీమ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెక్చర్ ఇచ్చేటట్టు ఎవరున్న ఈ దర్శకుల్ని, ఇక్కడ ఉన్న దర్శకుల్ని, అదే దర్శకత్వ శాఖ అనుకో దర్శకుల్ని, అదే కెమెరామెన్లు అనుకో కెమెరామెన్ని, మేకప్ సంబంధించిన వాళ్ళని అలాగ తయారు చేసి ఒక అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఒక మార్గాన్ని చూపించిన తర్వాతనే సెటిల్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇక్కడ మేము ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. హీరో వచ్చిన తర్వాత కూడా లైట్ మ్యాన్లు వచ్చేవాళ్ళు కాదు, చిన్న టెక్నీషియన్లు ఉండేవాళ్ళు కాదు. కంపల్సరీ ఇక్కడ ఉండే వాళ్ళని తీసుకోవాలా అనేవాళ్ళు. మద్రాసు వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఈడ కొంతమందిని తీసుకోవాలా అని ఉండేవాళ్ళు. ఇప్పుడు కలకత్తా ఉంది, మేము పోయి అక్కడ లోకల్ షూటింగ్ చేస్తుంటే ఒకసారి వాళ్ళు ఎంటర్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళకి పని లేకపోయినా మనం బత్తాయి వాళ్ళ. అట్లా కొంచెం ఇక్కడ ఫస్ట్లో ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు బాగానే అన్ని రకాలుగా తయారైపోయారు అన్నీ. ఫస్ట్లో డ్యాన్సర్లు ఉండేవాళ్ళు కాదు, ఫైటర్స్ ఉండేవాళ్ళు కాదు, ఈ లైట్ మ్యాన్లు కూడా కొంచెం డిలేగా ఉంటుండేవాళ్ళు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుండేవి. సరే ఇప్పటికీ ఒక 20 years 2000 నుంచి కొంచెం సెటిల్ అయిపోయింది ఇక్కడ ఇండస్ట్రీ. ఒక సెటిల్డ్గా ఉన్నారు. 2000 నుంచి బాగా కొంచెం ఇండస్ట్రీ పుంజుకొని ఉంది అని చెప్పవచ్చు. వచ్చిందేమో చాలా రోజుల క్రితం వచ్చారు, కానీ మద్రాసులోనే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కంపల్సరీ షూటింగ్ చేయాలా అని చెప్పి ఒక రూల్ పెట్టారు. 60% షూటింగ్ ఇక్కడ చేస్తేనే ఇక్కడ రిలీజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుందని చెప్పి రూల్స్ పెట్టారనమాట. ఆ రూల్స్ ప్రకారం ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసేవాళ్ళు. ఊరికనే ఆఫీసులు లాగా పెట్టుకొని ఇక్కడ స్థలాలు అంతా, కొంతమంది స్థలాలు అంతా తీసుకొని ఇప్పుడు ఫిలిం నగర్ అనేది అలా ఏర్పడింది. ఫిలిం నగర్ సొసైటీ అనేది ఆ రకంగా ఏర్పడింది. గవర్నమెంట్ ఇచ్చిందే ఇవన్నీ అందరికీ ఇచ్చిందనమాట. యాక్టర్లకి, డైరెక్టర్లకి అందరికీ ఇచ్చింది. స్టూడియోలకి కూడా ఇచ్చింది. అప్పుడు తక్కువ ధరలకి ఇచ్చింది. ఆ రకంగా ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగా డెవలప్ అవ్వాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సినిమా పరంగా చూస్తే, కలెక్షన్స్, రెవెన్యూ పరంగా చూస్తే దేశంలోనే అత్యధికమైన థియేటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 1077 థియేటర్లు ఆంధ్రాలోనే ఉన్నాయి. దాని తర్వాతనే తమిళనాడు కానీ ఇతరత ఇప్పుడు తెలంగాణ వచ్చి ఐదో ప్లేస్లో ఉంది. అంటే 480 థియేటర్లు ఉన్నాయి తెలంగాణలో. ఒకప్పుడు తక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం మల్టీప్లెక్స్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కొంచెం హోల్డ్ ఉంది కాబట్టి కలెక్షన్ రెవెన్యూ పరంగా అందుకోసం ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఆంధ్ర వచ్చి 60% రెవెన్యూ వస్తుంది మనకి. ఒక ₹1,00,000 అనుకో, 60,000 అక్కడ వస్తుంది, 40,000 ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఈ 40 కాస్త ఇక్కడ 50 అయింది, అక్కడ అదే 60 ఉంది. పరిశ్రమ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఉంది, రోజు రోజుకి ఏంటంటే పెరుగుతూ ఉందన్నమాట. ఏంటంటే మల్టీప్లెక్స్ కల్చర్ అది ఇది వచ్చింది కాబట్టి వాటిల్లో రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కడ మల్టీప్లెక్స్లు ఎక్కువగా ఉన్నాయో అక్కడ కలెక్షన్స్, రెవెన్యూ స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో మల్టీప్లెక్స్లు పెద్ద ఎక్కువ లేవన్నమాట. సింగిల్ స్క్రీన్సే ఉంటాయి అన్నమాట ఎక్కువగా. కాబట్టి ఏంటంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలంటే చాలా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు అమరావతి నిర్మాణం అనేది చేయాలి కదా, ఫస్ట్ అమరావతిని డెవలప్ చేయాలి కదా. డెవలప్ చేసి హైదరాబాద్ లాగా ఇప్పుడు గచ్చిబౌలి లాగా కాకపోయినా ఒక స్థాయి వరకు డెవలప్ అయిన తర్వాత సినిమా వాళ్ళని అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు పోయి ఏం చేస్తారు, అక్కడ పోయి ఏం లేదు, వర్కర్స్ దొరకరు, ఏమి దొరకరు. మనం ఇక్కడి నుంచే ఎంగేజ్ చేసుకొని తీసుకుపోవాలా, వాళ్ళని హోటళ్ళల్లో పెట్టాలా, లోకల్ ఎంప్లాయ్మెంట్ అందరినీ నేర్పించి అన్ని రకాలుగా అప్పుడు చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా, 2 దగ్గరలో షూటింగ్ ఉండాలి. ఇక్కడ కూడా రామోజీ ఫిలిం సిటీ పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలి. అవుట్డోర్ అక్కడ బాగుంటుంది. జనరల్గా చెప్పాలంటే అవుట్డోరు రాజమండ్రి అక్కడంతా ఉంటాయి, అరకు వ్యాలీ ఉంటాయి, అవి ఉంటాయి, బుర్రా కేవ్స్ అని అవి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం పొలాల్లో షూటింగ్ చేయాలంటే ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఈ డ్యాములు కట్టిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం పచ్చదనం అనేది ఉంది విలేజెస్లో. తెలంగాణలో కూడా ఒక సముద్రం కావాలంటే ఆంధ్రాకి పోవాలి. ఇప్పుడు ఇతరత్ర ఏది కావాలన్నా ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. అవి రిచ్ హౌసెస్ కానీ, ఆ కాలంలో రిచ్ హౌసెస్ అంటే ఓన్లీ షూటింగ్ ఫ్లోర్ల వరకే ఉండేవి, ఫ్లోర్లలోనే ఉండేవి షూటింగ్ వరకే, స్టూడియోల్లోనే ఉండేవి, బయట ఎక్కడ ఉండేవి కాదు. అలాగా కొంచెం ఆ ఇబ్బంది కాస్త ఇప్పుడు లేదు. ఇక్కడ వచ్చి రిచ్ హౌస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా సినిమాకి కావాల్సిన టెక్నాలజీ మొత్తం ఇక్కడ డెవలప్ అయిపోయింది హైదరాబాద్లో. కాబట్టి హైదరాబాద్లో డెవలప్ అయింది, అదేవిధంగా ఆంధ్రాలో కూడా డెవలప్ కావాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఈ 5 yearsలో
అవుతుంది అనుకుంటున్నారు? అంటే అమరావతి రెడీ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు ఇక్కడికి అని, అవుతుంది అనుకుంటున్నారా? ఆ హోప్ ఉందా? ఇప్పుడు అమరావతి ఇప్పుడు 6 నెలలు అయింది, ఇంకా ఉన్నాయి, దానికి ఫండ్స్ రావాలి కదా, డెవలప్ చేయాలంటే చాలా ఫండ్స్ కావాలా. అవన్నీ చేసిన తర్వాత ఈ సంవత్సరంలో అవుతుందా అని మనం చెప్పలేం, కానీ ఈ 5 ఏళ్లలో ఎప్పుడో ఏదైనా ఎప్పటికో అవుతుందేమో. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా గేమ్ చేంజర్ ఫంక్షన్లో, ఆయన కూడా ఏదో ముందున్నాడు కాబట్టి జరగచ్చు, జరిగేదానికి ఛాన్స్ ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ ఇండస్ట్రీస్ వాటి వల్ల ఏంటంటే జిఎస్టీలు అవి ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాటికి ఎంప్లాయ్మెంట్ అనేది అవి ఇప్పుడు హైదరాబాద్ కూడా ఐటీ ఒక హబ్గా ఉండింది కదా, ఐటీకి వాటికి ఇస్తారు, సినిమా వాళ్ళకి కూడా ఇస్తారు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే వెంటనే ఏదో జరిగిపోద్దని మనం చెప్పలేం. ఇంకొకటి సార్, మెయిన్ మీరు తమిళనాడులో తెలుగు వాయిస్ వినిపించడం, తెలుగు వాళ్ళ కోసం పోరాడడం. తమిళనాడు అంటేనే చిన్నపిల్లలని అడిగినా చెప్తారంటే ఎప్పటి నుంచో వినిపిస్తున్నది, వాళ్ళు వాళ్ళ భాషని కాపాడుకోవడం, దాన్నే మాట్లాడడం, హిందీకి ఎగనిస్ట్గా లేకపోతే వేరే భాషలకు ఎగనిస్ట్గా ఉండడము, ఇలాంటివన్నీ ఉండే ప్లేస్ అది. అక్కడ మీరు తెలుగు మీద ఫైట్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నప్పటికి కూడా వాళ్ళు తెలుగుకి వ్యతిరేకం అని మనం అనలేం, కానీ ఉండేది అధికారంలో ఉండే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఎప్పుడు కూడా జయలలిత కానీ, అదేవిధంగా కరుణానిధి ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ తెలుగు సంతతికి చెందిన వాళ్ళే జనరల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే అక్కడ తమిళ్ వాదం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ వాదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు కూడా ఇంట్లో వరకే తెలుగు మాట్లాడతారనమాట. తెలుగు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, అధిక సంఖ్యలో ఉంటారు. అధిక సంఖ్యలో ఉన్నప్పటికి కూడా ఇళ్లల్లో మాట్లాడతారే కానీ బయటకు వస్తే మాత్రం వాళ్ళు తెలుగు వాళ్ళుగా చెప్పుకోరు, ఎప్పుడు కూడా చెప్పుకోరు. అంటే చెప్పుకోరంటే ఆల్రెడీ తరాలుగా ఉన్నారు కాబట్టి అలా కలిసిపోయారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్, మీడియం ఆఫ్ లాంగ్వేజ్ తమిళే నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి భాష పట్ల ప్రేమ ఉంటుంది. తెలుగు వాళ్ళు కనిపిస్తే తెలుగులో మాట్లాడతారు, తమిళ వాళ్ళు మాట్లాడితే తమిళ్లో కనిపిస్తారు, తమిళ్ అని చెప్తారు. మాకు తెలుగు, మేము కూడా తెలుగు అండి, మాకు తెలుగు వాళ్ళకి తెలుగులో చెప్తారు. ఇది ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమే అక్కడ నిర్బంధ తమిళ భాషా బోధన చట్టం అని ఒక చట్టం ఉంది అక్కడ. ఆ చట్టం తీసుకొచ్చి 2016కి ఎండ్ అయిపోయింది. ఆ చట్టం 2006లో తీసుకొచ్చారు ఆ చట్టాన్ని. 10 సంవత్సరాలు తర్వాత ఖచ్చితంగా కంపల్సరీ కూడా మీరు తమిళ్లోనే చదువుకోవాలా అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి వాటి మీద మేము పోరాటాలు చేసి అవి చేస్తే ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ అనేది జరగల. మొన్న సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకంటే కంపల్సరీ రైట్ టు స్పీచ్ అనే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక యాక్ట్ ఉంది. మనం ఏ భాషలో కావాలంటే ఆ భాషలో నేర్పించాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నమాట. దాని ప్రకారం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కంపల్సరీ స్టూడెంట్స్ వాళ్ళు కోరితే మీరు చదువు నేర్పించాలా అని అన్నారే కానీ మనం అనే తలికే ఆ భాష అంతరించిపోయిందనమాట. ఈ లోపలే దాన్ని ఈ సుప్రీంకోర్టులో కేసు జరిగి ఇది జరిగి మేము ఉద్యమాలు చేసి అవి చేసి తలికే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ పిల్లలు తమిళ్లోకి మారిపోయారు, మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ విధంగా మారిపోయేతలకి ఇప్పుడు తెలుగు భాష అంతరించేసింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా ఈ తెలుగు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుగు అనేది చాలా తక్కువగా ఉంది. తెలుగు చదువుకుంటే ఎక్కడ మనం బతకలేమేమో, తెలుగు చదువుకుంటే ఉద్యోగాలు రావేమో అనే పరిస్థితి ఉంది ప్రస్తుతం జనంలో. కానీ తెలుగు చదువుకుంటే ఇప్పుడు కలెక్టర్లుగా కానీ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్లో కూడా తెలుగు మీడియం ఉంది. తెలుగులోనే మనం పరీక్ష రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట అనే విషయం. తెలుగు భాష దేశంలోనే ఇండియాలోనే మూడో అతిపెద్ద ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. అంటే దాదాపు 15 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు స్ప్రెడ్ అయ్యి. వాళ్ళందరూ కూడా ఇంట్లో తెలుగే మాట్లాడతారు. అక్కడ ఉన్న లోకల్ ఎడ్యుకేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు తెలుగు మాట్లాడేది వాళ్ళ తల్లిదండ్రులు తెలుగు అనేది కంపల్సరీ చదివించాలా అని మనం కోరుతూ ఉంటాము. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్య వరకు
కంపల్సరీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా. కంపల్సరీ 7వ తరగతి వరకు, 1 నుంచి 7వ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాష, ఎవరు మాతృభాష అయితే అది మాతృభాష, మన తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తెలుగు, మాతృభాషలోనే చదువుకునే విధంగా చట్టం చేయమని మనం అడుగుతున్నాం. చట్టం చేస్తే తప్పితే భాష అంతరించి పోయేదానికి అవకాశం ఉంది. తెలుగు భాషకి చాలా ప్రాచీన భాష హోదా ఉందన్నమాట. తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్ర రాబోయే ఈ తరం జనానికి చేసే తెలుగు భాష పట్ల మక్కువ తగ్గుతుంది. ఈ తగ్గే పరిస్థితుల్లో మనం దాన్ని ఎక్కువ చేయాల్సినంత పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కృషి చేయాలా, మాలాంటి వాళ్ళు గలం ఇప్పాలా. ఈ రెండు ఇప్పినప్పుడు ఇలా జరిగినప్పుడే అది సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. మొన్న కూడా ఆంధ్రాలో జరిగింది. ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళందరూ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మా జమానాలో కూడా మేము ఇదే చదువుకుని మేము ఈ స్టేజ్కి వచ్చామని చెప్పడం చీఫ్ జస్టిస్ గారు ఆయన అది చెప్పారు. కానీ రియాలిటీలో ఎవరికైనా ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా ఐటీ అనుకుందాం, ఐటీని డెవలప్ చేశారు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా, అంటే ఇప్పుడు చేస్తున్నా తర్వాత వాళ్ళకి అంటే ఇంటర్వ్యూ ప్లేస్ నుంచి వాళ్ళు జాబ్ చేసే ప్లేస్లో అన్ని చోట్ల ఇంగ్లీష్ అవసరం అవుతున్నప్పుడు తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియంని జీవోని రద్దు చేయడం తెలుగు ఆంధ్రాలో, ఇవన్నీ కరెక్ట్ డెసిషన్స్ ఎలా అవుతాయి? దాని జస్టిఫికేషన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు తమిళనాడులో సార్ ఇంకొకటి దాని రిలేటెడ్ ఏది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిలోనూ ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు. కావాలనుకుంటే అందరికీ ఆప్షన్ ఉంది, హిందీనో లేకపోతే సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇంగ్లీష్ మీడియం అనే జీవోని రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? బికాజ్ పేద పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, వాళ్ళకి అక్కడ అందేది తెలుగు మాత్రమే. ఇంగ్లీష్ తేవడం వల్ల వాళ్ళకి ఉపయోగం అంతే, ఇంకెవరికి ఉపయోగపడుతుందా ఉపయోగపడట్లేదా అనేది దీంట్లో సబ్జెక్టే కాదు కదా. పేద పిల్లలకి ఇంగ్లీష్ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ చదువులే కదమ్మా. ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీషే ఉంది ఎక్కువగా. పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో. అలా కాదు మనం అడిగేది ఏంటంటే ఒక స్థాయి వరకు ప్రాథమిక విద్య వరకు తెలుగు నేర్చుకుంటే ఆ భాష యొక్క ఉనికి అనేది పోదని. ఇప్పుడు పోను ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఇంట్లో మదర్స్తో మాట్లాడేది కానీ తల్లిదండ్రులతో మాట్లాడేది కూడా కరువు అయిపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మాతృభాష పట్ల చిన్నపిల్లలకి ప్రేమ ఉండే విధంగా ఓ చట్టం చేయమని అడుగుతున్నాం. అంతేగాని మీరు ఉద్యోగాలు చేసుకునే దానికి దీనికి ఇప్పుడు తమిళనాడులో ఏదైనా కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా కానీ తమిళ్లోనే ఇస్తారు. ఎఫ్ఐఆర్ కానీ ఏదైనా మనం కంప్లైంట్ ఇస్తే మనం ఇంగ్లీష్లో రాసినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ మనకి ఇచ్చినప్పుడు తమిళ్లోనే ఇస్తారు. అదేవిధంగా కంపల్సరీ బోర్డులు అనేవి ఉంటాయి. బోర్డులు ఉంటాయి చూడు, బోర్డులలో తమిళ్ లాంగ్వేజ్లో కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఉన్నా ఉండకపోయినా తమిళ్ ఉండాలి, లేకపోతే పెనాల్టీ వేస్తారు. అన్నిటి మీద అంతే. అది అట్లాంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా కంపల్సరీ తెలుగుని వాడుక భాషగా మన తెలుగు భాషని కొంచెం ప్రోత్సహించాల్సినంత అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అది అంతవరకు. కొన్ని లాంగ్వేజ్ని కాపాడాలి అంటే కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి, చేయొచ్చు. కానీ ఓన్లీ పేద పిల్లల గురించి ఆంధ్రాలో ఆలోచించినప్పుడు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో తీసేయడం అనేది కొందరికి నచ్చలేదు. అంటే తల్లిదండ్రులు అంత కట్టుకొని వచ్చి దానికి అగెనెస్ట్గా పోరాడతారా లేదా అనేది తెలియదు. కానీ యూజువల్గా అయితే బయట సోషల్ మీడియాలో ఒపీనియన్స్ అలా వినిపించేవి అయితే కనిపిస్తున్నాయి. పోరాటం ఇప్పుడు మేమున్నాం కదా, మేము ప్రజా ఉద్యమాలు ఎన్నో చేసాం తమిళనాడులో. మా కాడ మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇంకా ఇసుగు పొట్టి తల్లిదండ్రులకి మనం 1 ఇయర్కి ఎక్స్టెన్షన్ కోర్టు అలా ఇచ్చేతలకి ఆర్డర్ జడ్జిమెంట్ ఇవ్వకుండా 1 ఇయర్ ఈ 1 ఇయర్ చదువుకోండి ఈ 1 ఇయర్ చదువుకోండి అని అలా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఫ్రెష్ స్టూడెంట్స్ మొదలయ్యేవాళ్ళు, ఆల్రెడీ రన్నింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు అలాగే వెయిట్ చేసి రాసేసారు. ఫ్రెష్గా మొదలవుతారు కదా, 1వ తరగతి నుంచి మొదలయ్యేవాళ్ళు తమిళ మీడియం తీసుకునేసారు. ఇప్పుడు తెలుగు లేకుండా తెలుగు స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు స్కూల్స్ ఉన్నాయి, తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి ఆల్వాల్లో అక్కడంతా తమిళ స్కూల్స్ ఉన్నాయి.
అంటే మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలా అని అనుకున్న వాళ్ళకి కోసం నేర్పించేది చట్టం ఉంది కాబట్టి ఆ చట్టపరంగానే మనం అడుగుతున్నాం. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకుంటే పేద పిల్లలు ఇంగ్లీష్లో చదువుకుంటే ఎవరికీ నష్టం లేదు. ఇంగ్లీష్లో చదువుకోండి, కానీ తెలుగు భాష కూడా మీరు ఉండాలా అని మా కోరిక. అందుకోసం రెండు ఉండాలి. ఓకే. సో పాలిటిక్స్లో మీరు అప్పుడప్పుడు మీ మార్పు చూపించిన జయలలిత గారికి అగెనెస్ట్గా మీరు సినిమా తీశారా? తీసామండి. శశిలలిత అని ఒక సినిమా. అది అది అక్కడ జరిగిన లోకల్ పాలిటిక్స్ మీద తీసిన సినిమా. అది ఇంకా అండర్ ప్రొడక్షన్ కొంచెం ఆగుంది సినిమా. అంటే ఏంటంటే ఇవన్నీ పొలిటికల్ ఫిలిమ్స్ అంతా సీజనల్గా ఉంటాయి కదా. ఇంకా జయలలిత చనిపోయిన తర్వాత తీసాం, మనం స్టార్ట్ చేసాం, ఆగుంది అది సినిమా. అంటే ఒక సినిమా వచ్చింది తలైవి అని, నాయకురాలని, అది పెద్ద పోలేదు. దానికోసం వెయిట్ చేసాం మనం. దాంట్లో ఉన్న ఎలిమెంట్ కాకుండా వేరే ఎలిమెంటు చూద్దామని ఆ ఎలిమెంట్లతో కొన్ని సినిమాలు వచ్చున్నాయి. చూస్తే కొన్ని తమిళ సినిమాలు ఈ జయలలిత హాస్పిటలైజేషన్ గురించి వీటి గురించి కొన్ని తమిళ సినిమాల్లో అదంతా వాడున్నారు కాబట్టి క్లాష్ అవుతుందని చెప్పి మనం స్టార్ట్ చేసాము. మళ్ళా పూజ అది చేసిన తర్వాత తలవి రిలీజ్ అయిన తర్వాత చూద్దామని అనుకున్నాము. తలవి కాకుండా ఇతరత్ర సినిమాలు అన్నీ చూస్తే కొన్ని సీన్స్ వాడున్నారు, మన స్క్రిప్ట్లో ఉన్న కొన్ని సీన్లు వాళ్ళు వాడున్నారు కాబట్టి ఇంకా దీంట్లో పెద్ద ఛాన్స్ ఉండదు. మనం చెప్పాల్సింది చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ఊరికనే మనం టైటిల్ పెట్టి చేసినంతమంది శశిలలిత అని పెట్టాము. అంటే శశికళ ఈజ్ మెయిన్ పార్ట్ ఆఫ్ జయలలిత లైఫ్ అనే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ ప్యాటర్న్ ఆ కండిషన్లో పాలిటిక్స్ ఆ కండిషన్లో ఉన్న పరిస్థితిలో సినిమాలు తీసున్నారు కాబట్టి దాన్ని మనం ఆపకుండా మనం తీస్తే మనం నష్టపోతామని మనం అది. మనం ప్రొడ్యూసర్గా నష్టాలు ఏం చూడలేదు, లాభాలే చూసాం. అన్ని సినిమాలు బాగానే పోయినాయి మా జయం, నిజం, సంబరం, అన్ని సినిమాలు ఏ సినిమా కూడా అంత నష్టాన్ని చూడాల. ఇప్పటి వరకు ఒక 20 సినిమాల దాకా తీసుకుంటాం, డబ్బింగ్ అయితే ఇతరత్ర అన్నీ. అంటే సినిమాల్లోనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసు మొత్తం. ఇప్పుడు ఏదో ఊరికి సినిమా తీయడం కాదు కదా, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఎట్లా బిజినెస్ చేయడం, ఎలాగా ఎగ్జిబిషన్, ఎక్స్ప్లాటేషన్ అన్నీ తెలుసుంటేనే ఈ రంగంలో పైకి రాగలుగుతారు. పలానా ఊర్లో పలానా థియేటరు అది ఇది అన్నీ తెలియాలి. ఊరికినే స్టోరీస్ ఇప్పుడు అంతా న్యూ టెక్నాలజీ ప్రకారం స్టోరీస్ డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే కథలు ఏంటి అని మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. మాకెప్పుడు నష్టం రాల, కాలానికి తగ్గట్టే మనం సినిమాలు తీసాం. ఆ టైంకి ఈ సినిమాలు ఆడుతున్నాయంటే ఆ సినిమాలు తీసాం, కమర్షియల్ సినిమాలు తీసాం, అంటే కొంచెం వేరే సినిమాలు తీసాం అన్నమాట. కాబట్టి ఏంటంటే మాకేమి ఎప్పుడు నష్టం రాల సినిమా, ఏ ఒక్క సినిమా కూడా నష్టం రాలే ఇప్పుడు వరకు, నష్టపోలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారితో ప్రొడ్యూసర్స్ అండ్ ఫిల్మ్ సంబంధించిన పర్సన్స్తో మీటింగ్ జరిగినప్పుడు మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదండి. ఎందుకంటే తెలంగాణ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అతను వాళ్ళు వచ్చి, అది తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన సంఘటన కదా. ఇప్పుడు మేము వచ్చి ఏమంటామంటే, మేము ఎప్పుడు వచ్చి ఒక డెలిగేషన్ మాది పోయి చెప్పాలా అనే విధానం కాదనమాట. మా గలం ఇప్పుతాం, మమ్మల్ని పోయి తీసుకోకపోతే మేము వేరే టైప్లో మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళంతా ఒక టైప్లో మాట్లాడతారు. నేను ఎల్లుంటే ఖచ్చితంగా ఈ చిన్న సినిమాకి 5వ షో అనేది ఒక రూల్ ఉంది. ఆ చిన్న సినిమా కూడా పెద్ద సినిమా వేసుకుంటున్నారు కాబట్టి చిన్న సినిమా వేయాలా. మీరు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాంప్రదాయాల మీద సినిమా తీస్తే సబ్సిడీ ఇవ్వండి. లోకల్గా మేము షూటింగ్ చేస్తే మాకు ఏదైనా, ఇంతకుముందు ఉండేది సబ్సిడీ ఇచ్చేవాళ్ళు సినిమా రిలీజ్ చేసిన తర్వాత. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఇస్తున్నారు సబ్సిడీ. అక్కడ షూటింగ్ చేస్తే ₹1,00,00,000 ఖర్చు పెడితే మనం 35 లక్షలు వెనక్కి ఇస్తారు వాళ్ళు. అక్కడ పోయి షూటింగ్ చేస్తే మనం ₹1,00,00,000 అక్కడ పోయి ఖర్చు పెడితే.
అలాంటి స్కీమ్స్ అంతా ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ కోసం చేస్తారనమాట. అందు అలాంటి ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలంటే తీసుకోవాల్సిన ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలా. ఇప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచుకునే వరకే ఉండకూడదు కదా. టిక్కెట్ల రేట్లు ఒకటి కాదు కదా, అన్నీ ఉండాలన్నమాట. సినిమా సాంప్రదాయబద్ధమైన సినిమాలు అయితేమి, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన సినిమాలు తీసి ఇంతకుముందు వచ్చాయి, ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి, రావట్లేదు కదా. ఇప్పుడంతా కమర్షియల్ సినిమా ఒక మూసలో పోతుంది కదా. కాబట్టి ఏంటంటే అటువంటి సినిమాలు తీసేవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళందరూ ముందుకు వస్తారు. అలాంటి నినాదం ఇస్తాం కాబట్టి అది వాళ్ళకి అవసరం లేదు కదా. ఎవరికి అవసరం లేదు? పెద్దవాళ్ళు పోయిన వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మేము వెళ్ళము. కానీ మా గలం అయితే మేము ఇప్పుతుంటాం. అది మా యొక్క ఎప్పుడు కూడా మేము చేసే కార్యక్రమం అది. అందరికీ పెద్ద సందేహం ఉండిపోయింది, అసలు ఎందుకు వెళ్ళారు, ఏం సాధించి వచ్చారు అని. మీకేం కనిపిస్తుంది అంటే ఇంటర్నల్గా అసలు ఏం జరిగింది, ఏ లాభం కలిగింది తెలుగు ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి? వెళ్ళడం అనేది అవసరం లేకుండా వెళ్ళారు, ఒక ఎజెండా లేకుండా వెళ్ళారు. మనము రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిసేటప్పుడు మనం ఏదో కొన్ని కోరికలతో పోతాము. మనమేం కోరికలతో పోలేదు. మనం ఊరికి ఏంటంటే అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే పొలవమని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కదా. అది కోపంగా ఉన్నాడేమో ముఖ్యమంత్రి అనే విధానంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందిని తీసుకోమని ఆయన శాంతింపజేద్దామన్న పరిస్థితి అని అన్నారు. కానీ ఆయనేమి చింతించిన వ్యవహారం ఏమి లేదు. ఆయనేమి వీళ్ళు వచ్చిన దానివల్ల వీళ్ళు వస్తానంటే రమ్మన్నాడు, అంతేగాని ఇప్పుడు ఏమన్నా రేట్లు ఏమన్నా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఆంధ్రాలో ఇచ్చారు, సినిమా టికెట్లకి రేట్లు పెంచారు పండగ సినిమాలకి. ఇక్కడ ఇవ్వలేదు, ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డాడు. ఖచ్చితంగా ఇక్కడ ప్రేక్షకులు యొక్క క్షేమమే కోరాడు. కాబట్టి ఏంటంటే అవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇవన్నీ ఏంటంటే ఆయన చేసింది కరెక్టు, ఆయన మద్దతు ఎప్పుడూ ఉంటుందని మేము చెప్పాము. వీళ్ళు ఎందుకు పోయారు, వీళ్ళ స్వార్థం కోసం పోయారు అని అనుకోండి. ఆ స్వార్థానికి ఆయన తిరిగి ఏమి సమాధానం చెప్పలేదు. ఆయన స్టైల్లో సమాధానం చెప్పి మీరు హైదరాబాద్ని బాలీవుడ్ స్థాయి సినిమాలు కూడా నిర్మించుకునే విధంగా మనం ఇక్కడ తీర్చిదిద్దుదామని చెప్పి కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళ సలహాలు ఏమి ఆయన తీసుకోలేదు, ఏ రకమైన సలహాలు తీసుకోలేదు. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? చెప్పకపోతే ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రంగానికి చెందిన వాళ్ళు కలుస్తున్నారు. ఎవరు ఏం కలిస్తే ఏం మాట్లాడాలా అనేది లేకుండా, ఎజెండా లేకుండా, వీళ్ళకి ఎజెండా లేదు, వీళ్ళు ఎజెండా లేకుండా పోయారు ఊరికినే. అక్కడ పోయాడని ఆయన కోపంగా ఉన్నాడని, ఇలా పోతే శాంతిస్తాడని ఒకటి వీళ్ళ మైండ్లో పెట్టుకొని ఉన్నారు. అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు. ఆయనేమి అంత చీప్గా ఏమీ చేయలేదు. కాబట్టి ఏంటంటే జరిగినది సినిమా ఫీల్డ్ మంచికే అని చెప్పచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉంది. రామోజీ ఫిలిం సిటీలో టెక్నాలజీ పరంగా అన్నీ ఉన్నాయి. ఒక నిమిషంలో ఏది కావాలన్నా ఏర్పాటు చేయగలుగుతారు. హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. హైదరాబాద్ ఎట్లంటే ఇక్కడ భౌగోళిక అంటే వెదర్ కండిషన్స్ అయ్యి అలవాటు పడిపోయారు సినిమా వాళ్ళు. ఇప్పుడు ఇమీడియట్గా ఆంధ్ర అంటే ఇప్పుడు పోలేదు అనమాట, చాలా టైం పడుతుంది. ఇక్కడ గవర్నమెంట్ అన్ని రకాలుగా సినిమా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగానే సినిమా పరిశ్రమ కూడా అడుగులేస్తుందని చెప్పవచ్చు. ఓకే సార్, ఇలాంటి మీటింగే గతంలో ఒకసారి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారితో జరిగినప్పుడు మురళీమోహన్ గారు ఎస్పెషల్లీ ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది ఏంటి అంటే ఆయన అక్కడ మా స్టేటస్ ప్రకారం మాకు ఆ గౌరవం ఇవ్వలేదు, మమ్మల్ని అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిపించారు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారు, ఇలాంటివేవో సబ్జెక్ట్స్. అది సేమ్ ఇక్కడ రిపీట్ అయినా కూడా ఇక్కడ మాత్రం ఆయన అగైనెస్ట్గా ఏం మాట్లాడలేదు, జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన ఆశలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అన్నారు. అదొకటే రీజనా, లేకపోతే ముందు నుంచి మురళీమోహన్ గారు టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి అందులోనే ఆయన ఎంపీగా కూడా పనిచేశారు, దానివల్ల ఎంత కాదన్నా అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి అయితే అలా మాట్లాడతారు, ఇక్కడైతే మాట్లాడరు అన్న? ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క విధానంగా ఉంటారండి. చంద్రబాబు నాయుడు గారికి సినిమా వాళ్ళతో పరిచయం ఉంటుంది కాబట్టి ఆయన అత్యధికమైన ప్రాతినిధ్యం ఇస్తాడు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు సినిమా వాళ్ళతో బాగుండేవాళ్ళు కాబట్టి
అప్పుడు బాగుండేవాళ్ళు. ఎవరు కూడా సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు. ఏ రాజకీయ ఏ పార్టీ వచ్చినా వాళ్ళ దగ్గర పనులు చేయించుకునేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పనులు. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు కేటీఆర్ బన్నీని అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్ బీజేపీ స్పందన సరిగా లేదు కాబట్టి రాజకీయాల వాళ్ళకి సంబంధం ఏముంది? పర్సనల్గా జరిగిన వ్యవహారానికి సినిమా వాళ్ళు కాబట్టి ఆ రకంగా సినిమా గ్లామరు ఈ గ్లామర్ను వాడుకుందాం అని అనుకున్నారు కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా లేదు. సినిమా వాళ్ళ వ్యవహారంలో ఏ గవర్నమెంట్ వచ్చినా జై అనేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి గౌరవపూర్వకంగా వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకొని చిత్ర పరిశ్రమకు సంబంధించిన పర్సనల్ పనులు పర్సనల్గా చేయించుకుంటూ ఉంటారు అందరూ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది కదా, చేయించుకుంటారు. కాబట్టి ఏమంటారంటే మురళీమోహన్ మాట్లాడారా ఇంకోరు మాట్లాడారా అని కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు, తప్పు చేసినప్పుడే మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన అధికారంలో దిగిపోయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తప్పు చేశాడండి, ఆ రోజే మీరు చెప్పుండొచ్చు కదా. వెళ్ళిన డెలిగేషను మమ్మల్ని అగౌరవపరిచాడని చెప్పుండొచ్చు కదా. ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? అక్కడే అర్థమైపోతుంది కదా. ఎవరో కానీ సంతోష పెట్టడం అనమాట. ఈయన కూడా వెయిట్ చేపించారు, ఈయన ఇంకా గంట సేపు వెయిట్ చేపించారు, ఆయన అరగంట సేపు వెయిట్ చేపించారు. అలాంటప్పుడు ఈయన ఎందుకు అనట్లేదు, ఆయన ఎందుకు అన్నారు అని. ఇక్కడ వీళ్ళు కలిసినది ఏమి లేదు కదా. మేము పలాని సమస్య మేము మిమ్మల్ని కలుస్తున్నామని ఏం చెప్పలేదు కదా. ఊరకనే వచ్చారు కదా. ఊరకనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ కోసం ఇక్కడ పోలీస్ దానికి వచ్చి కలిసాడు కదా. కాబట్టి ఏంటంటే దాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యమంత్రి అంటే చేంజ్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ కొంచెం చేంజ్ అయితే అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిలే అవ్వచ్చు. ఇప్పుడు ఆడంటే ఇంటికి పిలిచాడు ముఖ్యమంత్రి, వాళ్ళనే సెక్రటరియట్కి పిలవలేదు కదా, ఇంటికే కదా పిలిచాడు. కాబట్టి ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అతను సెక్రటరియట్కి పోయేవాడు కాదు. కాబట్టి అక్కడ హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టాడు అని అంటే, హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టాడంటే ముఖ్యమంత్రి ఎందుకయ్యా మమ్మల్ని కూర్చోబెట్టావు అని అడుగుతారా? వీళ్ళు అడిగేంత అర్హత వీళ్ళకి ఏముంటుందండి చెప్పు. మీరు పాలిటిక్స్ విషయానికి వస్తే మీ స్టాండ్స్ ఏమన్నా మారాయంటే ముందు నుంచి ఒకటే పార్టీనా, లేకపోతే వాళ్ళు ముఖ్యమంత్రులు మారినప్పుడు మీ స్టాండ్ మారుతుందా? అలా ఏం కాదండి. ఎందుకు మేము వచ్చి పోరాటంగా ఉంటాం కాబట్టి మాకు పలానా ముఖ్యమంత్రి వచ్చాడు, పలానా ఇప్పుడు జయలలిత వచ్చింది అనుకో, జయలలితతో మాకు కావాల్సిన తెలుగు జయలలితతో ఉంటాం. అదేవిధంగా స్టాలిన్ ముఖ్యమంత్రి అయితే స్టాలిన్తో ఉంటాం. అదేవిధంగా కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయితే కరుణానిధి గారితో ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే చంద్రబాబు గారితో ఉండేవాళ్ళం. అదేవిధంగా మాకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అంతకుముందు కేసీఆర్ గారు అయితే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతాం. అంటే ఏంటంటే మా శుభాకాంక్షలు తెలుపుతాం అనమాట. ఎక్కడున్నా కూడా వాళ్ళు తెలుగు వాళ్ళే కదా, ఆ ఉద్దేశంతోనే ఉంటుందే. కానీ మాకు పలానాయన ఒక వర్గము లబ్ధి పొందడాలు, మా పర్సనల్ పనులు చేయించుకోవడాలు ఇట్లాంటి కార్యక్రమం అయితే మాకు లేదు. ఖచ్చితంగా సమస్య ఏదైనా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రిప్రజెంటేషన్ కావాల్సి వస్తే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కదా, ఈ తెలుగు రాష్ట్రాలు అంటారు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని, వీళ్ళు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులను ఏదన్నా ఇది చేయగలుగుతారు, ఏదన్నా విషయం మీద ఏదైనా చేయగలుగుతారని అలాంటి సందర్భాల్లోనే మేము కలవడం జరుగుతుంది. అంతేగాని మాకేమీ ఇతరత్ర ఏం లేదు. ఇంకా సినిమా ఫీల్డ్ అంటావా, ఇది సినిమా సమస్య మీద కలుస్తూనే ఉంటాము. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కలిసాము, ఈ టికెట్ రేట్ల గురించి వాటి గురించి వీటి గురించి మేము చెప్పే వర్షం చెప్పేస్తాం. మేము వీళ్ళతో రాము అనమాట. వీళ్ళతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్లామర్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు అప్పుడు మహేష్, ప్రభాసు అందరూ గ్లామర్ ఆర్టిస్ట్ పెద్దోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తేనే ఏదో పట్టించుకుంటారు. కానీ ఇప్పుడు మనం మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాం అనుకోండి, మన వర్షన్ వేరే, వాళ్ళ వర్షన్ వేరే, వర్షన్ చేంజ్ అవుతుంది. కాబట్టి మేము చెప్పుకునేది మేము చెప్పుకుంటాం. మా వర్షన్ మేము ఖచ్చితంగా వినిపిస్తాం. మా యొక్క వాయిస్ని మేము ఎప్పుడు వినిపిస్తాం. కానీ వాళ్ళతో పోయి వినిపించాలా అని ఏం లేదు. కాకపోతే రిప్రజెంట్ చేస్తాం, ప్రభుత్వానికి మేము చేస్తాం. ఆ కెపాసిటీ మాకుంది. అది ప్రొడ్యూసర్గా మీరు ప్రజల వైపు ఉన్నారు. ఏంటంటే టికెట్స్ రేట్స్ తగ్గించడం కానీ, లేకపోతే బెనిఫిట్ షోస్ లాంటివి ఆపేయడం కానీ మీకు ఓకేనా? కాదండి, ఈ 3 సంవత్సరాలు తీయడము సినిమాలు, 4 సంవత్సరాలు తీయడము, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడము,
ఇప్పుడు మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ చేసిన దానివల్ల ఏమవుతుంది, మీకు పాన్ ఇండియా ఫిలిమ్స్ అంటున్నారు. అలాంటప్పుడు తెలుగు వాళ్ళ మీద ఎందుకు మీరు భారం వేయడం? మీ సినిమా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉందో అన్ని దగ్గరలో రిలీజ్ చేస్తున్నారు కదా. ఆల్ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు కదా. డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ పుష్ప సరిగా పోలా, అక్కడ పోయింది అని చెప్తున్నారు. బొంబాయిలో అదే నార్త్ ఇండియాలో బాగా పోయింది అని చెప్తున్నారు. అన్నప్పుడు మీకు ఎక్కడో దగ్గర వస్తుంది కదా కలెక్షను. అన్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని ఆరాధించే ఆంధ్రప్రదేశ్ జనాల్ని వాళ్ళేం ఆరాధించరు. సినిమా బాగుంటేనే పోతారు అక్కడ నార్త్ ఇండియాలో. ఇక నిన్ను ఆరాధించే ప్రజలు ఉన్నప్పుడు ఆరాధించే ప్రజలకి ఒక్కో టికెట్ 1100 1200 రూపాయలు షో చూసి పోవాలా? మిమ్మల్ని ఫ్యాన్స్ అని మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మా ప్రేక్షక దేవుళ్ళని మీరు అంటుంటారు. ఇన్ని మాటలు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు ఆంధ్రాలో ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ కలెక్షన్ సంపాదించుకోవాలా అని అనుకుంటారు? మీరు ప్యాన్ ఇండియా అంటున్నారు కదా. చిన్న సినిమా ఎట్టా కూడా రేట్లు ఏం కరెక్ట్గానే ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ప్యాన్ ఇండియా సినిమాలు తీసుకునేవాళ్ళు మీరు ఎందుకు రేట్లు ఇక్కడ కావాలని అడుగుతున్నారు? అడగకూడదు. మీకు ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అయింది. మీ కేరళలో రిలీజ్ అవుతుంది, కర్ణాటకలో రిలీజ్ అవుతుంది, అంతా రిలీజ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్, సో మెనీ ప్లాట్ఫామ్స్ ఏర్పడినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళ మీద అంటే మీ రెమ్యునరేషన్లు పెంచుకునే దానికోసం, హీరోల రెమ్యునరేషన్లు పెంచుకునే దానికోసం, దర్శకుల రెమ్యునరేషన్లు పెంచుకునే దానికోసం ఆంధ్రాలో రేట్లు పెంచుకుంటారా? ఎందుకు అట్లాంటి విధానాలు ఎందుకు మీరు చేయడము? 3 సంవత్సరాలు సినిమాలు తీయడం ఏంటండి ఇదంతా? ఒకప్పుడు 50-60 రోజులు లేదంటే 100 రోజులు మ్యాక్సిమం సినిమా షూటింగ్లు జరిగాయండి మాకు తెలిసిన రోజుల్లో. ఇప్పుడంతా ఏంటంటే ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ మానిటర్ల దగ్గర కూర్చొని జడ్జిమెంటు సరిగా ఉండటంలా దాని కారణంగా ఏంటంటే తీయడము కొంచెం వేస్ట్ ఆఫ్ టైం ఎక్కువ అవుతుందన్నమాట. డేస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఒక్కో సినిమా 3 సంవత్సరాలు తీస్తున్నారు. 3 సంవత్సరాల్లో కనీసం వర్కింగ్ డేస్ కనీసం వచ్చి ఎట్ట లేదన్నా కూడా 210-250 రోజులు. తర్వాత సీజీ అది ఇది అన్నీ ఉంటాయి, సీజీ వర్కులు కూడా ఉంటాయి కదా. 250 రోజులు వర్కింగ్ డేస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏముంటుంది ఆ సినిమాల్లో అనేది చూడాలి మనం. కాబట్టి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచి ప్రజలపైన రుద్దడం ఎందుకు? మీరు తక్కువ తీసుకోవచ్చు కదా. మీరు లాభాల్లో వాటాలు తీసుకోండి. మీరెందుకు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు? ఒక్కో రెమ్యునరేషన్ అంత పెంచేయడం, ప్రతి ఒక్కరు పెంచేయడం, ఒక సినిమా హిట్ కాగానే ఈ విధానానికి వ్యతిరేకం. పరిశ్రమ ఉనికికి ఇప్పుడు ఈ పెద్ద సినిమా అనేది ఒక 7, 8, 9 వచ్చినాయి లాస్ట్ ఇయర్ అనుకోండి. 300 చిన్న సినిమాలు రిలీజ్ అయినాయి. మొత్తం 310 సినిమాలు రిలీజ్ అయితే పెద్ద సినిమాలు 10 ఉన్నాయి దాంట్లో, అంతే. 300 చిన్న సినిమాలు అయింది. చిన్న సినిమా లేకపోతే పెద్ద సినిమా అనే ఉనికి లేదు అన్నప్పుడు చిన్న సినిమాకు కూడా మీరు ప్రోత్సాహం ఇవ్వాలి కదా, థియేటర్లు ఇవ్వాలి కదా. మీరు పెద్ద సినిమా వస్తే చిన్న సినిమా కిల్ అయిపోతుంది. రోటీ కపడా రొమాన్స్ అనే సినిమా బాగుపోతున్న సినిమా పుష్ప రాగానే తీసేశారండి. అట్లా వచ్చి జరుగుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకం అండి మేము. ఫస్ట్ నుంచి వ్యతిరేకం, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా. ఈ మోనోపలీ సిస్టము, థియేటర్ల మోనోపలీ లీజింగ్ సిస్టము ఇవన్నిటి మీద వ్యతిరేకం అనమాట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకునేదానికి మార్గాలు చేయాలి. ఒకప్పుడు మేము ఎంతమంది 200-300 మంది ఉంటే కూడా మేము 2002లో నిజం తీస్తే 5 కోట్లతో తీసాం. ఏది మహేష్ బాబుకి 1.5 కోటి రెమ్యునరేషన్ ఇచ్చి ఎన్నో సెట్లు వేసి కరెక్ట్గా అనుకున్న టైంకి రిలీజ్ కూడా చేయగలిగాం. కాబట్టి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వచ్చి టైం వేస్ట్ ఆఫ్ టైం. ఎక్కువ రోజులు చేస్తే పెద్ద దర్శకులని వీళ్ళకి ఒక ఫీలింగ్. అందుకోసం అలా జరుగుతుంది. దాని మీద మేము వ్యతిరేకం అండి. ఎవరు రాజమౌళి తీస్తున్నాడు. విజువల్గా మనకు కనిపిస్తుంది కదా తీసింది. విజువల్గా కనిపించకుండా కూడా 3 సంవత్సరాలు తీస్తున్నారు కదా. ఇప్పుడు పుష్ప 2 ఉంది. విజువల్గా ఏం కనిపించింది మనకి? మనుషుల్ని వాడితే ఏముంది, ఏడైనా వాడుకోవచ్చు కదా. పుష్ప 2 ఉంది, దాన్ని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సినిమా. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది అనుకోండి, కేజీఎఫ్ ఉంది, కాంతారా ఉంది. ఇవన్నీ సినిమాలు ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కాబట్టి ఏంటంటే అదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో.
కాకపోతే ఏంటంటే తక్కువతో చేసి చెయ్యాలా, తక్కువ ప్రొడ్యూసర్కి సేఫ్ లేకుండా పోతుంది కదా. ఇప్పుడు సేఫ్ లేదు. సేఫ్ అనేది పెద్ద సినిమా వరకే సేఫ్ అవుతున్నారు అని అంటే ఈ రకంగా ఖర్చు పెడితే ఇప్పుడు పుష్పకు 600 కోట్లు అయింది అని చెప్తున్నారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను. 600 కోట్లు పోయి ఎక్కడన్నా ఇప్పుడు అన్నీ అమ్మారు కాబట్టి సరిపోయింది. పుష్ప 1 ఆడింది కాబట్టి ఏదో ఓకే. అమ్మిన బయ్యర్లు నష్టపోయారు కదా. కొనుక్కున్నోళ్ళు కూడా మన 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 కుటుంబమే కదా, సినిమా కుటుంబమే కదా. వాళ్ళు కూడా కొనుక్కున్నోళ్ళు, డిస్ట్రిబ్యూషన్లు కానీ, థియేటర్ వాళ్ళు కానీ అందరూ మనోళ్ళే కదా. ఏదో ఒక వర్గం నష్టపోతున్నారు కదా. అదే చెప్పేది మనం. ఎందుకు కాస్ట్ పెంచడం? మీరు కథకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి, కానీ ఊరికి ఐడియాని చేంజ్ చేసుకుంటా అట్లా చేసుకుంటా తీసిందే తీసి అలాంటి విధానాలు వేస్ట్ అని. ఓకే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు ఇలాగ కమ్యూనిస్ట్ భావజాలాలతో లేకపోతే ఇలాంటి రూల్స్లో మాట్లాడుతుంటే మీకు సపోర్ట్గా వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము మొట్టమొదటి నుంచి మేము ఒక గ్రూప్గానే ఉన్నామండి. మా గ్రూప్ మేము ఆ గళమిప్పే గ్రూప్గానే ఉంటాం. అందుకే వాళ్ళు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా వెళ్ళిపోయారు చాలా. వాళ్ళు పక్క పోయి గిల్డ్ అని ఏదో పెట్టుకున్నారు. ఫిలిం ఛాంబర్లో ఉండేవాళ్ళు అంతకుముందు, ఫిలిం ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సినిమా తీయనివాళ్ళు అని అంటారు. ఈ పరిస్థితుల్లో మేము సినిమా తీయలేము. మేము తీసుకున్నాం సినిమాలో, కానీ మీరు తీసినట్టు సినిమా దిగిపోతే ఆ హీరోలకు నచ్చటం లేదే. ఏది అన్ని రోజులు షూటింగ్ చేయకపోతే, టైం వేస్ట్ చేయకపోతే, వ్యానిటీ వ్యాన్లో కూర్చొని షార్ట్కి పిలిచేదానికి, లైటింగ్ చేసేదానికి టైం పట్టడం, ఈ టైం వల్ల మేము సినిమా తీయలేమండి. మా ఆత్మ ఒప్పుకోదు. మేము తీసేది ఏముంది? సురేష్ ప్రొడక్షన్సే ప్రొడక్షన్ ఆపేసి ఉన్నారు వద్దని. పెద్ద పెద్ద క్రియేటివ్ కమర్షియల్స్ రామారావు గారు ఎన్నో సినిమాలు తీసుకున్నాడు, ఆయనే ఆపున్నాడు. సినిమాలు వద్దు మనకని చెప్పి సినిమాలు రెగ్యులర్గా తీసేవాళ్ళు ఆపేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మైత్రి మూవీసు ఇంకోరు వాళ్ళు తీస్తున్నారే కానీ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఎవరు సినిమా జోలికే రావట్లా. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతున్నారు. పెద్ద ప్రొడక్షన్స్ వాళ్ళంటే వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఏముందిలే అని షూటింగ్ కూడా దగ్గరకు కూడా రావట్లే ఎవరు కూడా. ఇంత ఖర్చు అయిందని అంటే ఇచ్చేస్తే వెళ్ళిపోతున్నారు. అదొక స్కూల్ నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఈ విధంగా 1000 కోట్లు వచ్చింది అట్లా ఇట్లా చెప్తున్నారు కాబట్టి నడిపిస్తూ ఉంటారు కొన్ని రోజులు. తర్వాత ఏం జరుగుతుందని మనం చూస్తాం, మన కంటి ముందే చూస్తాం అన్నమాట. మళ్ళా సినిమా రంగం మొత్తం చేంజ్ కావచ్చు. ఇప్పుడు మన కామెడీ సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయా? ఏదైనా కామెడీ సినిమాలు మీరు చూడగలుగుతున్నారా? అంతకుముందు వచ్చాయి కదా సినిమాలు. ఫ్యామిలీస్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు, టీవీల్లో ఎక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు రావట్లేదు కదా. ఇప్పుడు శ్రీ 2 అని ఒకటి వచ్చింది హిందీలో, అది బాగా పోయింది, హారర్ బేస్డ్. అట్లా ఏంటంటే ఏదో కొత్తదనం అని అంటున్నారు. అప్పుడప్పుడు సక్సెస్ అవుతుండే ఇట్లాంటి సినిమాలు. ప్యాటర్న్ ఎప్పుడన్నా సక్సెస్ అవుతుంది. మేము లవ్ సబ్జెక్టులు తీసామనుకోండి, లవ్ సబ్జెక్టులు అన్నీ తీశారు. వరుసగా క్రైమ్ అంటే క్రైమ్ తీస్తారు. ఇప్పుడు కాంతారా, కేజీఎఫ్ అదేలాగా అదే బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా ఉంటుంది, డార్క్లో ఉన్నాయి కదా ఇప్పుడు తీసే సినిమాలన్నీ అయ్యే కదా. కల్కి కూడా అంతే కదా. అన్నీ అట్లే అదే విధంగా ఉంటున్నాయి. కానీ కథాకథనంలో గొప్పగా ఉండటం లేదు సినిమాలు. ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలా, ఏదో ఒకటి ఉండాలి, ఫినిషింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమి అట్లాంటి వాతావరణం లేదు. మారుతారులే, తొందరలో సినిమా పరిశ్రమ మార్పు కారణం అవుతుంది అని ఎదురు చూసినప్పుడు తీద్దాం. అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు గిసిలలిత అని అంటే అవన్నీ పొలిటికల్ సినిమాలు కాబట్టి వెళ్ళిపోతాయి అని చెప్పి తీస్తాం. వెళ్ళిపోతాయి, మార్కెట్ అయిపోతాయి కాబట్టి తీస్తాము. కాబట్టి ఏంటంటే అట్లాంటివి తీసేదానికి వచ్చాము. అవి కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అనుకొని ఎందుకులే అని చెప్పి ఆపడం జరుగుతుంది అనమాట. అది సార్ ఇప్పుడు రీసెంట్గా అంటే మనకి ఫెస్టివల్ అనే టైంకి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఆ టైంలో మూవీస్ రిలీజ్ అవుతాయి. మీ అంచనా ఏంటంటే 3 సినిమాలు పోటీ పడుతున్నాయి ప్రధానంగా. అయితే ఒకటి గేమ్ చేంజర్, ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం, ఇంకోటి టాపు మహారాజ్. ముగ్గురు 3 టాప్ స్టార్స్గా ఉన్నారు. ఏది విన్ అవుతుంది అనిపిస్తుంది మీకు? అన్ని సినిమాలు బాగా పోవాలని కోరుకుందాం. ఎందుకు మనం అట్లా
పాజిటివ్గా. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి, పండగకు వచ్చే సినిమాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు కూడా రెవెన్యూ బాగుంటుంది. పండగ 4 రోజులు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి అందరూ కూడా ఊళ్ళకి వెళ్ళిపోతారు కదా. అంటే ఆంధ్రాలో పెద్ద పండగ కదా సంక్రాంతి. అంటే ఆంధ్రాలో తమిళనాడులో పెద్ద పండగ. కాబట్టి ఏంటంటే అన్ని సినిమాలు బాగానే ఉంటాయి అని అనుకుందాం. సో ఫ్యామిలీ పరంగా చూస్తే సంక్రాంతికి వస్తున్నాం అనేది పాటలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి. ఫ్యామిలీస్ అదే 14కి వస్తుంది. ఈ లోపల మాస్ ఈ 2 గేమ్ చేంజరు, డాకు మహారాజు 2 మాస్ సినిమాలు కదా. ఇవి ఎలాగ ఉంటాయి చూస్తాం. ఎందుకంటే హీరోలు పెద్ద హీరోలు కదా. ఇప్పుడు మనం అట్లా అంచనా వేసి చెప్పలేమన్నమాట. ఏమంటే ఇది ఒక 4 సంవత్సరాలు తీస్తారు గేమ్ చేంజరు. అది తొందరగానే తీసినట్టున్నారు డాకు మహారాజు. అదే 1 ఇయర్ లోపలే అయిపోయినట్టుంది. కాబట్టి ఏంటంటే అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఇండస్ట్రీ బాగుండాలి కదా, 10 మందికి పని కావాలి కదా. పని కల్పించేది ఎక్కువగా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా పెద్ద సినిమాలు తీసినంత మాత్రాన బత్తాలేం మారవు. పెద్దోళ్ళకి పెద్ద సినిమా పని చేస్తే టెక్నీషియన్లకు బత్తాలేం మారవు, ఎవరికేం ఉండవు. పెద్ద టెక్నీషియన్లకి డబ్బులు ఎక్కువ ఉంటాయే కానీ చిన్న చిన్న కార్మికులకి, లైట్ మ్యాన్లకి, ఈ కాస్ట్యూమ్ వాళ్ళకి ఏమి ఎక్కువ ఏమి ఉండవు. వాళ్ళకి ఏ సినిమాకైనా ఒకటే ఉంటుంది బత్త. చిన్న సినిమా వాళ్ళే ఎక్కువ అవకాశం కల్పిస్తారనమాట. ఇండస్ట్రీ కలకల్లాడేదానికి చిన్నవాళ్ళే కారణం అని చెప్పవచ్చు. సార్ ఫైనల్లీ మీరు తెలుగు భాష గురించి బాగా పోరాడే వ్యక్తి కాబట్టి ఎక్కడ తమిళనాడులో అయినా ఎక్కడైనా తెలుగు హీరోయిన్లకి అవకాశాలు తక్కువ ఉన్నాయని, అసలు ఉండడమే తక్కువ ఉన్నారు, ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు రాకపోవడం, వచ్చిన చిన్న చిన్న సినిమాలు తప్పితే పెద్ద సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడం, దీని మీద మీ స్టాండ్ ఏంటి? ఇది ప్రతిభను గుర్తించి అంటే ఇది డబ్బులు మనం పెట్టుబడి పెడతాం కదా, పెట్టినప్పుడు అది వెనక్కి రావాలా అనే ఉద్దేశంతో ఉంటాం కదా. తెలుగు వాళ్ళని తీసుకోకూడదని కాదు. శ్రీలీల వాళ్ళంతా ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చారు కదా కొత్తగా. శ్రీలీల వాళ్ళంతా తెలుగు అమ్మాయిలే కదా, వాళ్ళు తెలుగే. కొత్తగా వచ్చేది ఏం కాదు. ఇది ఏంటంటే ఈ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో కొంచెం తక్కువే. వస్తే ఇచ్చేదానికి అవకాశాలు ఇచ్చేదానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాం. కానీ రావట్లేదే జనాలు. వచ్చిన 1-2 సినిమాలతో మళ్ళా కనిపించకుండా పోతున్నారు. కాబట్టి ఏంటంటే ఎక్కువగా ఏంటంటే తెలుగు వాళ్ళు లేరు, అమ్మాయిలు అంత ఇదిగా రావట్లే. మనం ఏం చేసినా వాళ్ళు వస్తే వాళ్ళని చూసి వాళ్ళ ప్రతిభను చూసి మనం గుర్తించి ఏదైనా క్యారెక్టర్ ఇవ్వగలుగుతాం. రాలేదు ఈ లేదు అని అంటారే కానీ వచ్చి మీ ప్రతిభను చూపించి ఏదైనా యాక్టింగ్ స్కిల్స్ ఏదైనా చూపించి ఇది చేసి, లేదు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ వాటిలో పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకుంటే మీరు నటన ఒక డైలాగ్ తీసుకొని పెట్టి అట్రాక్ట్ చేసి రీల్స్ రూపంలో చేస్తే ఏదైనా ఛాన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు తెలుగు అని మనం ఎందుకు బొంబాయి నుంచి తీసుకొచ్చి వాళ్ళని హోటల్లో దింపి ఇక్కడ ప్రయత్నించాలా? తెలుగు వాళ్ళు అయితే బాగుంటుంది కదా చెప్పేదానికి కానీ దేనికి కానీ తెలుగు వాళ్ళు ఎందుకు లేరు అని అంటే ఎందుకు లేరు అనేదానికి మన సమాధానం అనేది అంటే ఓపెన్గా సోషల్ మీడియాలో టిక్టాక్లో మంచి టాలెంట్ చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే ఎవరైనా, కాకపోతే వాళ్ళ సినిమాల వరకు రాలేకపోతున్నారు, వేరియస్ రీజన్స్. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు తెలుగు నార్త్ వాళ్ళు అనుకోండి, మనం తెలుగు డైలాగ్ చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థం కాదు దాని మీనింగ్. అంటే కొంచెం ఉండొచ్చు కదా, శృంగారపరమైన డైలాగులు ఉండొచ్చు, శృంగారపరమైన ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేసేస్తారు ఎట్లా చేయమంటే అట్లా. వీళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. ఫస్ట్లో జరిగింది ఇదే సినిమా ఇండస్ట్రీలో. ఫస్ట్లో జరిగిన హీరోయిన్ ఇప్పుడు ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నోళ్లే కదా ఏలేరు. ఎవరు సావిత్రి వాళ్ళందరూ ఒకప్పుడు అందరూ తెలుగు వాళ్ళే కదా ఉన్నారు. ఇప్పుడు రావట్లేదండి. ఎందుకంటే వేరే సోర్సులు, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ బాగుంది, వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, ఇది స్టేబుల్గా ఉంటుంది కదా. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకా వాళ్ళ మొహం చూడరు, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు అంటే దక్షిణాది తారలే ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు మలయాళీసు, ఇప్పుడు నయనతార, త్రిష వీళ్ళందరూ మలయాళీసే కదా, మెడాస్ బేసే వీళ్ళందరూ కూడా. దక్షిణాది వాళ్ళు ఉంటుండేవాళ్ళు ఎక్కువ, శ్రీదేవి
అందరూ కూడా దక్షిణాది వాళ్ళే ఎక్కువగా ఉంటుండేవాళ్ళు. నార్త్ వాళ్ళు తర్వాత రావడం జరిగింది తర్వాత రోజుల్లో. ఇప్పుడు కలబోతగా ఉందన్నమాట. అందరూ ఉన్నారన్నమాట. తమిళ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు సినిమాల్లో ఇప్పుడు యాక్ట్ చేసే వాళ్ళలో. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఉంది, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయే కదా. వస్తూ ఉంటారు, ఏదో ఎక్కడో దగ్గర బిజీగానే ఉంటారు తెలుగు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఎందుకు రాలేదు అని అంటే వస్తే అవకాశాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త మాధవీలత వాళ్ళంతా కూడా కొత్తగా తెలుగు వాళ్ళే కదా, ఇచ్చారు కదా వాళ్ళందరికీ ఛాన్స్. తర్వాత రోజుల్లో ఎందుకు రాలేదంటే కారణాలు వేరే కారణాలు ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఇది మా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు అనేది రూల్ ఏం లేదు. తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటాం, కానీ అది జరగట్లే. కాలక్రమంలో జరగాలంటే అమ్మాయిలు రావాలి, అమ్మాయిలు ముందుకు రావాలి, వస్తే ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. సో ఓవరాల్గా మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సినిమా ఇండస్ట్రీ మేలు కోసము మీ ఒపీనియన్స్ ఏమున్నా కూడా నిర్భయంగా బయటికి చెప్పడము మీరు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. You are watching Mr. I channel. Please subscribe Mr. I.